సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. తప్పుడు ప్రచారం ఎందుకు చేయబోతున్నారనే మాటని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవేళ నిజంగా జలవనరులపై సమావేశమే ఏర్పాటు చేయాల్సి వస్తే నల్గొండలో కృష్ణా జలాలపై కాదు, మీరు ఏర్పాటు చేయాల్సింది మేడిగడ్డలో. అక్కడ సమావేశం ఏర్పాటు చేసి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణాలేమిటి, తాము ఎంతవరకు బాధ్యులు, ఎంతవరకు నష్టం మా వలన జరిగిందో ఆ విషయం అనేది స్పష్టత ఇవ్వాల్సింది ఉంది. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ను కేసీఆర్ సర్వనాశనం అనే మాట చెప్పడం జరిగింది. సర్వనాశనం చేశారన్న మాట చెప్పడం జరిగింది. మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ను తెలంగాణలో కుప్ప కూల్చారనే మాట చెప్పడం జరిగింది. దానికి మీరు జవాబు చెప్పండి. మేడిగడ్డ దగ్గర అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ కుంగుబాటు ఉదంతం బయటకు వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కేసీఆర్ పోలేదు, నా కేటీఆర్ పోలేదు, నా హరీష్ రావు పోలేదు, ఎవరూ పోలేదు. అక్కడ దేశవ్యాప్తంగా అక్కడ జరిగినటువంటి నష్టం మీద రిపోర్ట్స్ వస్తా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు అనే మాట తెలంగాణ కాంగ్రెస్ అనేది ప్రశ్నిస్తుంది. 1,20,000 కోట్ల రూపాయలను ఎందుకు పనికి రాకుండా చేసిన మాట మీరు చేసిన మాట వాస్తవమా కాదా? పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయే పరిస్థితి ఉందా లేదా? అప్పట్లో కేసీఆర్ గారు మీరు దసరా బుల్లోడుల హ్యాట్ పెట్టుకొని పోయిండ్రు కదా కాళేశ్వరం ప్రాజెక్టు చూడటానికి. అదే విధంగా ఆ హ్యాట్ పెట్టుకొనేసి దసరా బుల్లోడ్ల ఆ హ్యాట్ పెట్టుకొనేసి ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాంతాన్ని దర్శించండి, సందర్శించండి. అక్కడ మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి. ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ డిజైన్ లో లోపం ఉంది, ఈ నిర్వహణలో లోపం ఉంది అనే మాట చెప్పినానికి మీరు సమాధానం ఎందుకు ఇవ్వటం లేదనే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. 2019లోనే లొసుగులు బయటపడితే కింది స్థాయి ఇంజనీరింగ్ అధికారులు చెప్పినా గానీ మీరు దిద్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోలేదో దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న హాట్ సబ్జెక్టు మేడిగడ్డ కుంగుబాటు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు కృష్ణా నదీ జలాల గురించి నల్గొండలో మీరు సమావేశం పెట్టుదురుగాక, కానీ ముందుగా మీరు జవాబు చెప్పాల్సింది తెలంగాణ ప్రజలకు. మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆత్మసాక్షిగా ప్రజలకు సమాధానం చెప్పండి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.